పనస రాసారా నీట్గా పనస. ఓకే, తర్వాత హిందీలో ఆమ్ ఆమ్ ఆమ్. గుంటూరు నీట్గా రాయాలి, వీలైనంత నీట్గా రాయాలి. గుంటూరు. అందరికంటే రైటింగ్ నీట్గా రాయాలి. గుంటూరు. రాసేసారా? నువ్వు అంతలోకి చిన్ను 13th టేబుల్ రాసారా? నువ్వు నీట్గా రాయాలి. నువ్వు 4th టేబుల్ ఇందాక రాయాల్సింది రాసేసి. రాశారు కదా? నువ్వు 5 టేబుల్ రాయిరా. 5 టేబుల్. నువ్వు 5 టేబుల్. తొందరగా. 5 టేబుల్ బాగొచ్చుగా. 5 టేబుల్ రాసి. నువ్వు 15 టేబుల్ రాయి. నీట్గా రాయాలి. ఇది అయిపోయిందా? అయిపోయిందా? అయిపోతే నాకు ఇది ఇచ్చేయండి. ఎరేజర్ చింటూ దగ్గర ఉంది, తీసుకో. రైటింగ్ చాలా నీట్గా రాస్తున్నారు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఇది డ్రాయింగ్ పేపర్, డ్రాయింగ్ షీట్ మంచిగా వాడుకోవాలి. మీకు మీ ఏజ్కి తగ్గట్టు మార్క్స్ ఇస్తాము. ఇది చిన్నుగాడి పేపరు, శ్రీనిధి పేపరు. డిక్టేషన్ పెడితే రోజు భలే రాసింది, పనస భలే పక్కన ఇదేసింది, ఆమ్ ఇదేసింది. గుంటూరు అంట, సిటీ అంట. గుంటూరు తెలుగులో రాయడం రాలేదు వాడికి. సో వాడికి 13 టేబుల్ రాయించాము, 15 టేబుల్ రాయించాము. సో 15 టేబుల్ అన్నీ కరెక్టే. 13 టేబుల్ ఫంబుల్ అయింది. ఆ తర్వాత నన్ను అడగకుండానే రాసేసింది. రాసి కరెక్టేనా అని అడిగింది. సో చాలా బాగుంది. ఇది శ్రీజ 4 టేబుల్ సగం వరకు రాసింది. 4 6 తప్పు రాసింది. తర్వాత 5 టేబుల్ వాడిని అడిగాము. తర్వాత వాడి రైటింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఆమ్ హిందీ భలే రాసింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఇది చింటూ గాడి రైటింగ్. ఫస్ట్ 4 టేబుల్ రాసేసింది అద్భుతంగా. తర్వాత ఇది చూడండి, శ్రీ విఘ్న రైటింగ్ నీట్గా రాయమంటే పనస అడిగింది. తర్వాత మా రాలేదు వాడికి. గుంటూరు తెలుగులో రాయడం మౌనిక హెల్ప్ చేసింది. ఆ తర్వాత 5 టేబుల్ అడిగాము. 5 టేబుల్ చక్కగా రాసింది. ఆ తర్వాత వాడికి ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఆయిల్, ట్రీ, హ్యాపీ, హ్యాండ్ ఏదో బోత్ హ్యాండ్ షేక్, ర్యాబిట్, డాంకీ అని రాసింది. తర్వాత వీళ్ళని ఇది చేయమని చెప్పాను, డ్రాయింగ్ చేయమని చెప్తే వాడు స్కేలు యూజ్ చేసి డ్రాయింగ్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు దాన్ని కలరింగ్ చేస్తుంది. శ్రీజ ఏమో ఒక డాల్ అంటే బొమ్మ అంటే నన్ను డ్రా చేస్తుంది. తర్వాత చింటుగాడు ఏం డ్రా చేస్తుందో నాకు తెలియదు. చిన్నుగాడు ఆ తర్వాత చూపిస్తుందేమో. కంప్లీట్. ఇంకో 1 minute కంప్లీట్ చేయాలి. కింద ఆర్ట్ బై శ్రీజ, శ్రీ విఘ్న, శ్రీనిధి అని రాసుకోవాలి.
ఆర్ట్ కంప్లీట్. ART ఆర్ట్. మంచిగా సందర్భానుసారంగా రెయిన్ డిపిక్ట్ చేస్తూ రాసింది. వండర్ఫుల్. తొందరగా కానియాలి. షో ఇట్. ఏంటది? వర్షం పడుతుంటే కొంచెం పెద్ద చెప్పు. ఏమని చెప్తుంది? ఏమని చెప్తుంది? హలో డాగ్, వాట్ ఆర్ యూ డూయింగ్ డాగ్? ఓ నో, కమ్ ఆన్ డాగ్, ఐ విల్ టేక్ టు మై హోమ్, కమ్ ఫాస్ట్, రెయిన్ ఈజ్ కమింగ్. డాగ్ని ఈ అమ్మాయి అడుగుతుంది వర్షం పడుతుంటే. సో ఆర్ట్ బై శ్రీ విఘ్న. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీజా, శ్రీజా, శ్రీ విఘ్న, శ్రీధర్, శ్రీ విఘ్న, శ్రీధర్, శ్రీజా థ్యాంక్ యూ అని రాసింది. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ డయాగ్రామ్. హెల్ప్ ఉందిలే దీనిలో, పట్టుకో. వండర్ఫుల్. వీడేం చేస్తున్నాడు? రా రా చూపించు. టెల్ మీ వాట్ ఈస్ దిస్? ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్న ఇంకా వాళ్ళ చెల్లి విండో నుంచి చూస్తున్నారు. ఇది పెట్ ప్యారెట్, ఇది వాళ్ళ పెట్ కిటన్. మళ్ళీ ఫిషెస్ ఉంటాయి వీటి లోపల, ఈ బౌల్స్ లోపల. వీళ్ళ తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ప్లే మూడ్ లో ఉన్నారా? వావ్, ఇదేంటి ఫిషెస్ మధ్యలో అక్కడ ఎట్లా ఉంటాయి అక్వేరియంలో? అదేంటి? ట్రీ హౌస్. స్లైడ్. ఓ స్లైడ్, అది మెట్లు ఎక్కడానికి. అది ట్రీ హౌస్. అక్కడ ఫిష్లు అక్కడ ఎట్లా ఉంటాయి అసలు? ఓకే ఓకే, వెరీ గుడ్. ఆర్ట్ బై శ్రీనిధి, బాగుంది. ఇదిగో ఇప్పుడు ఆర్టిస్ట్ శ్రీ విఘ్న వచ్చింది. ఆర్టిస్ట్ శ్రీ విఘ్న ఏం చేసింది? కలర్ కాంబినేషన్ తోటి ఇల్లు వేసింది. ఇక్కడ ఒక చుట్టి పెట్టి ఒక పుచ్చిలాగా పూరికుంది. ఆడెవడు? ఆర్ట్ బై శ్రీ విఘ్న. ప్లే అంట, దే ఆర్ ప్లేయింగ్. పైన చిమ్నీకి దివాళీనా? ఓకే, డిఏ. ఓహో, దివాళీ స్పెల్లింగ్ అది. ఓకే, దివాళీ, అది దివాళీ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు మీకు అందరూ నాకు ఇచ్చేస్తే మీకు సో మ్యాథ్స్ అండ్ దెన్ చెప్పు ఏది? 7లో నుంచి 2 పోతే 7, there is no need to borrow. Take 2 fingers, 7 back, 6, 5, అంతే. 5 రాయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది మ్యాథ్స్ చేసేసి, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసి వాళ్ళు క్రియేటివ్ రైటింగ్, వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టోరీ రాస్తారు. దానికి స్పేస్ ఇచ్చాము. నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయాలి. నీట్ హ్యాండ్ రైటింగ్. FOREST, ఫారెస్ట్. వాళ్ళకి ఇష్టం వచ్చిన కథ ఊహించి రాయమన్నాం. వెరీ గుడ్.